సో మనం చూస్తున్నాం వైసీపీ శ్రేణులను ఓటమి భయం వెంటాడుతుంది. మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఉప్పలపాడులో వైసీపీ నేతలు బరి తెగించారు. టీడీపీ తరపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై దాడి చేశారు. ఈ ఘటనలో సుబ్బయ్యకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అధికారులు నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. సో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇటు మాచర్ల నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రెంటచింతల్లో టీడీపీ ఏజెంట్లపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 4 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలవ్వడం జరిగింది. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లు ఉండేందుకు వీల్లేదు అంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. సో ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఎవరైతే ఉంటారో, టీడీపీ తరపున ఎవరైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళందరినీ కూడా వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో చూస్తున్నాం మనం ఇక్కడ తీవ్రంగా వైసీపీ శ్రేణులు టీడీపీ వ్యక్తులపైన దౌర్జన్యానికి అలాగే గొడవకు దిగడం కూడా చూస్తున్నాం మనం. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం. సో ఈ ప్రకారం చూస్తే వైసీపీ శ్రేణులను ఓటమి భయం వెంటాడుతుందని మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో ఈ క్రమంలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఉప్పలపాడులో వైసీపీ నేతలు బరితెగించారు. సో టీడీపీ తరపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై దాడి చేశారు. కేవలం ఫామ్ ఇవ్వడానికి వెళ్లినందుకే వాళ్లపైన దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో సుబ్బయ్యకి తీవ్ర గాయాలయ్యాయి. కనీసం మహిళలు అని కూడా చూడకుండా వాళ్లపైన దాడి చేయడం జరిగింది. సో దీంతో హుటాహుటిన అధికారులు నర్సరావుపేట ఆసుపత్రికి వారిని తరలించడం జరిగింది. ఇటు మాచర్ల నియోజకవర్గంలోనూ సో ఇదే సిచ్యువేషన్ నెలకొంది. వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. రెంటచింతల్లో టీడీపీ ఏజెంట్లపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 4 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లు ఉండేందుకు వీల్లేదు అంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కర్రలతో వాళ్లను ఇష్టానుసారంగా బాధడం జరుగుతోంది. మహిళలు అని కూడా చూడకుండా వాళ్లపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎక్కడికక్కడ మహిళలకు కూడా తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా వైసీపీ టీడీపీ వాళ్ళు టీడీపీకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఇష్టారీతిగా ఇలా దౌర్జన్యం చేయడం జరుగుతోంది వైసీపీ మూకలు. సో దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఇక్కడ ఎక్కడైతే ఇట్లాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి పోలీసులు దృష్టి పెట్టాలి అని చెప్పేసి టీడీపీ నేతలు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి కోరుకుంటున్నారు. సో ప్రతి చోట కూడా ఈ విధంగా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. సో మేము ఏ విధంగా మేము కేవలం ఫామ్ ఇవ్వడానికి వెళ్ళాం అంతే, దానికే సంబంధించి మమ్మల్ని ఇక్కడ కొట్టడం జరుగుతోంది అని చెప్పేసి వారు బోర్న విలిపించడం జరుగుతుంది. అటు మహిళలు అని చూడలేదు, మహిళలకు అలాగే పురుషులకు కూడా తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. హుటాహుటిన వారిని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. సో మొత్తం కూడా 4 టీడీపీ ఏజెంట్లు తలలు పగలగొట్టినట్లుగా తెలుస్తోంది. ఏజెంట్లు టీడీపీ వారు ఉండడానికి వీలేదు అంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైసీపీ తీరుపైన ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది.